ఇది చెప్పేది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం ఆలోచించే విధానము, నేను చెప్తున్నాను కదా, మనం ఆలోచించే మేధావులకి అర్థం కావట్లేదు విక్టరీ విత్ యాష్ అంటే. ఇంకా మీరు మామూలుగా అంటారేంటి? విక్టరీ విత్ యాష్ అనేది ఇప్పటి వరకు ప్రపంచ మేధావులే ఎవరు ఇంతవరకు ఇది ఎవరు తీసుకురాలేదు. అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకిస్తున్నాడు, అది ఫ్రీగా. అది కూడా దానివల్ల మనం ఆల్రెడీ అప్లిఫ్ట్మెంట్ అవుతున్నాం ప్రపంచంలో. సాధికార ఎంపవర్మెంట్, ఇట్స్ నాట్ ఓన్లీ అప్లిఫ్ట్మెంటే కాదు, ఇట్స్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ లో అన్ని ఉంటాయి. పవర్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, అండ్ ఎబిలిటీ ఉంటుంది. ఎంత ఎంత మీకు ఎంత చెప్పినా తక్కువే సార్ బ్రదర్. సో అంతా ఒకే రోజు మనం చెప్పుకోలేం కాబట్టి కొంచెంగా ఏంటంటే, ఎందుకంటే మెల్లమెల్లగా మన జర్నీలో మనం వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి మీరు ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఎస్, నా అభిప్రాయాలని ఈ యొక్క వీటితోటి నేను ఆల్రెడీ మీతో ముందు ఉంచాను, కొన్ని పంచాను. ఈ పంచే విషయాలలో నా యొక్క అభిప్రాయాలకి మీరు ఎంతమంది ఏకీభవిస్తారు, ఎంతమంది ముందుకు వెళ్తారు, ఎంతమంది వాళ్ళ డ్రీమ్స్ ని వాళ్ళ కళల్ని నిజం చేసుకోవడానికి ఎంతమంది నిలబడితే చాలు. ఇక్కడ మీరు ఏమి చేయనక్కర్లేదు, నిలబడితే చాలు. మిమ్మల్ని ఎలాగా మాస్టర్ మమ్మల్ని చెప్పండి. విక్టరీ డాష్ లో లింక్స్ ఫౌండర్స్ కి షేర్ చేయాలన్నా పబ్లిక్ కి షేర్ చేయొచ్చా? అందరికీ షేర్ చేయొచ్చు అనే క్వశ్చన్. అందరికి విక్టరీ డాష్ లింక్స్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్. అందరికి విక్టరీ డాష్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. సో చాలా మంది దీన్ని ఏదోలే అనుకుంటున్నారు, కానీ చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది. బిల్ విలియమ్స్ కూడా రీసెంట్ గా పోస్ట్ చాలా దీని గురించి పెడుతున్నారు. సో లెర్న్ అండ్ ఎర్న్ కాబట్టి అది కూడా మనకు చాలా దగ్గరలో సమీపంలో ఉన్నాం కాబట్టి అందరూ వెయిట్ చేయండి. సార్ మనకు అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు. సో మళ్ళీ కూడా తీసుకుందాం సార్ని. సో సార్కి మన విక్టరీ డాష్ ఇన్వెస్టర్ నుంచి తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరూ విన్నర్స్, వీఆర్ ఆల్ విన్నర్స్. మనం ప్రతి ఒక్కరిని ఈ ప్రపంచంలో చాలా గొప్పగా మనం బావుట జెండా ఎగరవేయాలి. అటువంటి స్థాయిలో మనం అందరం ఉండాలని నా కళ. కాబట్టి ఈ కళని నెరవేర్చే దాంట్లో మనందరం కలిపి ఒకరికొకరు మనం హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెబుతున్నాను, హ్యాండ్ ఇన్ హ్యాండ్, జస్ట్ లైక్ ఏ టీమ్ సర్కిల్, ఇలా మనం వెళ్ళినట్టయితే అప్రోచ్ అనేది చాలా బలంగా ఉంటది. మీకు ఒక్క పాయింట్ ఆలోచించట్లా, ఒక్కసారి 5 లక్షల 6 లక్షల మంది మన విక్టరీ విత్ యాష్ లో ఉండేటువంటి ఫౌండర్ మెంబర్స్, వెరిఫైడ్ ఫౌండర్ మెంబర్స్ ఒక్కసారి అరిస్తే, ఒక్కసారి మనం తొడగొడితే, ఈ తొడగొట్టిన చప్పుడికి ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా షేక్ అయిపోద్ది. 100% పక్కా, ఇందులో డౌట్ ఎవరు పెట్టుకోకండి. ఒక్కసారి పెద్ద సినిమాలో ఒక 2.5 గంటల సినిమా కోసం అందులో రామ్ చరణ్ వాడి శరీరాన్ని అంతటినీ కూడాను అనేకమైనటువంటి దీంట్లో మార్చుకున్నాడు. చాలా మంది ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటో తెలుసా, మీకు విజయ్ ఉన్నాడు, తమిళ సూపర్ స్టార్, మీకు ఇప్పుడు మనకు ఆ చీఫ్ మినిస్టర్. మీకు 2024లో టిఎన్ సిఎం 2026 అని నేమ్ ప్లేట్, ఆ నేమ్ ప్లేట్ ఉంది. అంటే 2024లో అతను కోర్టు సినిమా ఆ షూటింగ్ లో తన కారుకి ఆల్రెడీ టిఎన్ తమిళనాడు సిఎం చీఫ్ మినిస్టర్ 2026 అని అది పెట్టుకున్నాడు. అది అప్పటికే మనకి చూస్తే అది కాకతాళీయంగా అనిపించవచ్చు, కానీ ఈ రోజు అతనికి అది, ఆ రోజు అందరికీ అది జోక్ అనిపించవచ్చు లేదా ఏదో అనిపించవచ్చు. బట్ అతని యొక్క విజువలైజేషన్ లో 2024లో పెట్టుకునేటప్పుడు 2026 లో అయ్యిందా లేదా? కొన్ని ప్రతి ఒక్క విషయాన్ని మీరు అంటే అది అలా. ఇక్కడ మీకు ఏంటంటే, ఇక్కడ ఇది నిజంతో కూడినటువంటి వ్యవస్థ. నేను చెప్పేది ఏంటంటే, కేవలం విజువలైజేషన్ అనేసి అవన్నీ అయిపోతాయంటే అవుతాయంటే అవో సార్. మీకు మేనిఫెస్టేషన్ అవ్వాలంటే మీ విజువలైజేషన్ నుంచి ప్రతిరోజు అహోరాత్రులు దాని గురించే తప్పించాలి, జపించాలి, శ్రమించాలి, నిద్ర లేని రాత్రులు గడపాలి. దానికి కావాలని 24 గంటలు దానికి కావాలనాలి. ఎంతమంది అలా ఉంటున్నారు చెప్పండి? అలా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఆ స్థానానికి వెళ్తారు. మీకు ఇంకా చెప్పాలంటే ఎలా మస్క్ హీ ట్రైడ్. అతను ఏంటంటే, అతను ఒక ఇంటర్వ్యూలో మామూలుగా ఉంటే అతను కళ్ళంటే నీళ్ళు వచ్చి, ఇది మీకు లక్క వల్ల వచ్చిందంటే ఏడ్చాడు, బాధ అనిపించింది. అతను లక్క, ఇది నా కష్టం అన్నాడు.
కష్టం సార్. మీకు అర్థం కావట్లా. ఎవరైనా ఇప్పుడు విక్టరీ విత్ యాష్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మనం జర్నీ చేస్తున్న ఎవరైనా సరే మీకు డబ్బు తేరగా వచ్చింది, కోట్లు ఈజీగా వచ్చిందని ఎవరైనా అంటే మనకి ఎంత మంటగా ఉంటుంది చెప్పండి. ఎవరైనా మీరు ఎలా చేస్తారా ఎవరినైనా? నేనైతే ఎలా చేయను. ఇది నా స్వేద బిందువుల కన్నీటి రక్తపు చుక్కల నుంచి వచ్చినటువంటి, కడుపు మంటల నుంచి వచ్చినటువంటి గెలుపు ఇది. ఈ రోజు ప్రతి ఒక్కరు ఎదురు చూపుల నుంచి వచ్చినటువంటి గెలుపు. ఈ గెలుపుకి ఎవరైనా పేరు పెట్టి ఈజీగా వచ్చింది, తేరగా వచ్చింది, ఎక్కడో దొబ్బుకొచ్చారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఏం పర్వాలేదు, నాకైతే బ్లడ్ బర్న్ అవుతుంది. మరి నాకే బర్న్ అయితే మీకు ఎలా ఉండాలి? మీరు ఎవరు యంగర్ బ్లడ్. మీరు ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఇక్కడ విక్టరీ విత్ యాష్ లో ఉన్న ప్రతి ఒక్కడికి కూడాను ఇది దైవదత్వం. ఆ దైవదత్వంలో ఇక్కడ శ్రద్ధాసభుడు నిలబడ్డాడు. ప్రతి ఒక్కడు కూడాను వాడి యొక్క చెప్పాలంటే నెత్తుడి చుక్కల్ని పెట్రోల్ గా మండిస్తున్నాడు ఈ వాహనం కదలాలంటే. అలాంటి యొక్క ప్రేయర్స్ ఉన్నాయి ఇక్కడ, అలాంటి యొక్క ప్రార్థనలు ఉన్నాయి. ఎంతో మంది గుళ్ళు గోపురాలకి ఈ యొక్క విక్టరీ విత్ యాష్ గెలవాలని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, దీక్షలు చేపట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అజ్ఞాత వీరులు ఉన్నారు. వీళ్ళ కథలేమని మనకు తెలుసా? ఎంతసేపు పైన చూసేటువంటి పైన బొమ్మ కాదు, ఇక్కడ ఇది నిజమని కాదు, ఇక్కడ ఉన్నది నిజం. ఇక్కడ గెలుపు మన అందరిది. ఇది షేర్డ్ డ్రీమ్ ఎప్పుడైతే ఉందో ఫ్రూట్స్ కూడా షేర్డ్ ఫ్రూట్సే. ఇక్కడ మీకు వచ్చిన ఫ్రూట్స్ ప్రతిదీ మీకు రాసి పెట్టబడిందే. అక్కడే ఉండేసి అక్కడే అమ్మేసుకొని అక్కడే వెళ్ళిపోయిన వాళ్ళందరూ లేరుగా ఈ రోజు. మరి ఇప్పటి వరకు మీరు ఉన్న వాళ్ళందరూ నిజమనే కదా ఉన్నారు, ఇది సత్యమనే కదా ఉన్నారు, నేను గెలుస్తామనే కదా ఉన్నారు. మరి ఈ గెలుపులో వాళ్ళకి బాగా ఉండదా? ఈ గెలిచిన వాడికి పట్టం కట్టరా, కిరీటం రాదా? దేవుడు మీకు ముందే చెప్పాను, దేవుడు మీకు ఎప్పుడు కూడాను మీ కిరీటం అవడు, యుద్ధమే ఇస్తాడని. మరి ఆ యుద్ధంలో మనం అందరం లేమా? యుద్ధంలో పోరాటం లేదా? ఈ రోజు ఎన్ని అవమానాలు తెలుసా? తెల్లవారి దాటితే ఇంట్లో గుమ్మంలోని అవమానాలు, గుమ్మం బయట అవమానాలు, తిరస్కారాలు. పురస్కారం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వీటన్నిటికీ మూల్యం, వీటన్నిటి యొక్క కష్టానికి ప్రతిఫలం, వీళ్ళ యొక్క ప్రార్థనలకు ప్రతిఫలం. ఈ రోజు నిజంగా చెప్తున్నాను, ఈ రోజు భూమి మీద వింత జరిగిందంటే, బికాస్ ఆఫ్ ఈ యొక్క ఫౌండర్స్ యొక్క గొప్పతనమే. ద క్రెడిబిలిటీ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ ద క్యాండిడేచర్ ఆఫ్ మీరు ఎక్కడైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళది. ఈ రోజు ప్రతి ఒక్కరి కళ. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఏం టర్మ్ పెట్టారో నాకు అర్థం కాదు, కానీ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్డ్ కంపెనీ ఇది అద్భుతం. ఆ అద్భుతాన్ని సాకారం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఎవరో ఒకరు పక్కన పెట్టండి బ్రదర్. ఇందాకే చెప్పాను, బిల్ మస్టర్ గారు అంటున్నారు నెగిటివ్. అది ఏంటవుతుందంటే ఓన్లీ రౌండ్ ద కార్నర్, ఇట్స్ ఓన్లీ రౌండ్ ద కార్నర్. అది మలుపుకు సిద్ధంగా ఉంది. ఇంకో భాషలో చెప్పాలంటే చాలా దగ్గరగా ఉన్నాం. అంటే నెగిటివ్ పీపుల్ కూడా పాజిటివ్ అవ్వడానికి. సో ఉన్నదల్లా ఏంటి? పాజిటివే. ఉన్నదల్లా నిజమే, ఉన్నదల్లా సత్యమే, ఉన్నదల్లా ఎంపవర్మెంటే, ఉన్నదల్లా దైవదత్తమే. సో ఇక్కడ ప్రతిదీ అనుభవించే మీరు ప్రతిదీ కూడా మీకు వచ్చిన రోకలు, మీకు భూమి మీద నోకలు ప్రతి కూడా దేవుడు రాసి పంపించినవే. సో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఎందుకంటే దైవలిఖితం ఇది. ఇక్కడ ప్రతి వాడి గెలుపు ఇక్కడ దేవుడు రాసేసాడు. మనము గెలవాల్సిందే, ఇంకొక దారి లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు అనుకుంటారేమో ఇంకొక దారి ఏమన్నా అది లేదు. మీరు గెలవాల్సిందే, మీకు ఇష్టమైనా లేకపోయినా గెలిచేస్తారు అంతే. విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. సో చాలా ఓపిక లేదు, ఇంకా ఓపిక లేదు, అందరూ ఓపిక లేదు. అందరికీ 100% ఎనర్జైజ్డ్ గా ఉన్నారు. అందరిలోని ఎనర్జీ ఉంది. ఒక్క ఫైర్, ఇంకా ఎనర్జీ కూడా ఫైర్, అందరికీ ఫైర్ ఉంది. ఓకే.